హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. విశ్వావసు సంవత్సరంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు వాటిని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే వీరబ్రహ్మం గారు ముందుగా తన కాలజ్ఞానంలో జరిగే విషయాలన్నీ అప్పుడే కాలజ్ఞానంలో రాసిపెట్టాడు. చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో మన తెలుగు సంవత్సరం ఉగాది తరువాత నుండి ఊహించలేని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయట. విశ్వావసు నామ సంవత్సరంలో కొన్ని అనర్థాలు జరుగుతాయట. ఖచ్చితంగా జరిగే కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఉన్నాయట. బ్రహ్మంగాని కాలజ్ఞానంలో 2025లో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, అసలు ఏం అనర్థాలు జరుగుతాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో పూర్తి వరకు చూసేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ కొత్త సంవత్సరంలో విశ్వావసు సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి ప్రపంచ దేశాలలో కల్లోలం మొదలవుతుందట. దేశాల మధ్య యుద్ధాలు కారణంగా బంగారం ధరలు బాగా విపరీతంగా పెరిగిపోతాయట. కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. మధ్యతరగతి ప్రజలు మాత్రం విలవిలలాడిపోతారట. ఇక బియ్యం ధరలైతే విపరీతంగా పెరిగిపోతాయని, బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారట. ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశాడు. ఈ సంవత్సరంలో మాత్రం విపరీతమైన ఎండలు ఏర్పడబోతున్నాయి. నీళ్ల సమస్యలు ఏర్పడబోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు చుక్క నీళ్లు దొరక్క ఎన్నో కష్టాలు పడతారట. పల్లెలు పట్టణాలలో నీళ్ల కోసం ప్రజలు అవస్థలు పడుతారట. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఎన్నో వింతలు జరగబోతున్నాయి. ఉన్నట్టుండి సముద్రం ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రే తీర ప్రాంతం మునిగిపోతుందట. ఆగస్టు నెల నుండి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది. భూమిపై తుఫాన్లు విరుచుకుపడతాయి. భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట. మదురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారి తన భక్తులతో మాట్లాడుతుందట. శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట. తిరుమల వెంకన్న స్వామి వారి కుడి భుజం సడన్గా అదురుతుందట. ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మన భారతదేశానికి తూర్పు సముద్రం సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందట. తూర్పు ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతాయట. భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. కరోనా వైరస్ లాగా ఈ సంవత్సరంలో మరో కొత్త రకం రోగం పుట్టబోతుంది. ఈశాన్య దేశాన ఓ కొత్త రకం రోగం పుట్టి చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందట. ఇక ప్రస్తుత రాజకీయాల్లో అయితే ఓ ముఖ్యమైన అధికారం కోసం సొంత పార్టీ వ్యక్తులే గొడవలు పడుకుంటారట. అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ముసళ్ళు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి సంపద గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరిస్తారట. ఉన్నట్టుండి ఆకాశం రంగులు మారటం, పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయట. ఇక ఈ సంవత్సరంలో జూలై నెలలో నుండి విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయట. ఈ సంవత్సరంలో పంటలు నష్టాలు, ఆస్తి నష్టాలు, అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చట. కూరగాయ ధరలన్నీ ఆకాశాన్ని అంటుతాయని, అలాగే ఒక గ్రామంలో ఉన్న శివాలయంలో శివుని కంట నుండి నీళ్లు కారుతాయట. ఇకపోతే రాబోయే రోజుల్లో చాలామంది దొంగ సాధువులుగా పుట్టుకు వస్తారు. ప్రజలను నమ్మించి మోసాలు చేస్తారు. యాగంటి బసవన్న కాలు దువ్వి రంకె వేస్తాడట. అప్పటితో కలియుగం అంతమవుతుందని, ఒక విచిత్రమైన తోకచుక్క పుడుతుందట. దీనివల్ల ఆకాశంలో ఉన్న సూర్యుడు వణుకుతున్నట్టుగా కనిపిస్తాడట. అలాగే రానున్న రోజుల్లో ఒక సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడట. బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య మూలలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలి ఒక మహబిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారట. అలాగే బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందట.
ఇది కనుక జరిగితే ఖచ్చితంగా ప్రపంచ ప్రళయమే ఏర్పడుతుంది. అలాగే ముందు ముందు రానున్న రోజుల్లో ఒక 12 రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది. అదే 13వ రోజు భయంకరమైన వరదలు ఏర్పడతాయి. అలాగే కృష్ణానది మధ్యలో ఓ బంగారపు రథం పుడుతుంది. ఎవరైతే ఆ రథాన్ని చూస్తారో దాని కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయట. అలాగే కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే కొన్ని జరిగాయి, ఇంకా కొన్ని జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలున్నాయి. అలాగే రానున్న రోజుల్లో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడట. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 2025లో చిన్న వయసు పిల్లలు ఎక్కువగా చనిపోతారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తారు. అక్ర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి హత్యలకు దారితీస్తాయి. అలాగే రానున్న రోజుల్లో మద్రాసులో ఓ చిన్న గ్రామంలో 7 సంవత్సరాల ఒక బ్రాహ్మణ బాలిక 4 చేతులతో అలాగే 3 కాళ్ళతో నెత్తిన ఒక కొమ్ముతో ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది ఆ బాలిక. ఆ మగ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజు మరణిస్తాడట. అలాగే ఒక శక్తివంతమైన అమావాస్య రోజున ఉదయగిరి పర్వతం మీద శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడట. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రాన్ని చూసి ప్రజలందరూ ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారట. అలాగే ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది. ఈ సంజీవని కనుక దొరికితే చనిపోయేవారు కూడా బ్రతికించవచ్చట. ఒక వైశాఖ అమావాస్య రోజున విచిత్ర వ్యాధితో అనేక మంది హతమవుతారట. అలాగే రాబోయే మాఘ పౌర్ణమి రోజు ఒక్కసారిగా ఉన్నట్టుండి 7 కోట్ల మంది ప్రజలు దుర్మరణం పాలవుతారట. ముఖానికి రంగులేసుకునే సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులవుతారు. అలాగే కులాంతర వివాహాలు సర్వసాధారణమవుతాయి. ఇలాగే ఎన్నో రాబోయే రోజుల్లో జరుగుతాయట. భయంకరమైన భూకంపాలు అద్దంకి నేలమట్టం చేస్తుందట. కాశీలో ఉన్న గంగా నదిలో చుక్క నీరు లేకుండా ఉంటుందని, అలాగే కొన్ని గ్రామాల్లో ఉన్న పొలిమేరల వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయని, అర్ధరాత్రి పూట తెల్లకాకులు కావు కావు అని అరుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి ఒక్కటి ఇప్పటికీ చాలా వరకు జరిగాయి. ఇక ముందు ముందు జరిగేటివి కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కలికాలంలో ఎన్నో వింతలు విశేషాలే ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు కలికాలం ముగిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిసిపోతుంది.